ఇక బాలయ్యకు హీరోయిన్స్ సమస్య అనేది ఇప్పటిది కాదు. గత కొన్ని సినిమాల నుంచి బాలయ్యకు హీరోయిన్స్ దొరకడం లేదు. ఇక దానితో దర్శకులు ఏదో ఒక హీరోయిన్ ని తెచ్చిపెట్టి అడ్జస్ట్ చేస్తున్నారు. ఇక బోయపాటితో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం విషయంలో హీరోయిన్లు చాలా మంది బాలయ్య సినిమాని రిజెక్ట్ చేశారనే టాక్ నడిచింది. ఇక ఆ లిస్ట్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందట. అప్పట్లో బోయపాటి రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించగా ఆమె తనకి హిందీ సినిమాల డేట్స్ విషయంలో అడ్జస్ట్ చేయలేను అని బాలయ్య సినిమాని రిజెక్ట్ చేసింది అనే మాట వైరల్ అయింది. ఇక గతంలో నాగార్జునతో మన్మధుడు 2లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కు ఆ సినిమా భారీ షాకే ఇచ్చింది. ఇక ఆ దెబ్బకు ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కనిపించలేదు. ఇక ఆ తర్వాత అప్పటి నుంచి ఆమె హిందీ ప్రాజెక్టుల్లోనే ఫుల్ బిజీ అయ్యింది. ఇక అక్కడ సక్సెస్ లేకపోయినా రకుల్ ముంబైలోనే ఉండిపోయింది. ఇక అఖండ సినిమాలో రకుల్ తర్వాత కాజల్ ని అడగగా ఆమె పర్సనల్ రీజన్స్ తో రిజెక్ట్ చేయడంతో చివరికి ప్రజ్ఞా జైస్వాల్ కలెక్టర్ పాత్రలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.